శివయ్య, నా పేరు నీది, నీ అంశ నాది. ఏ సోమవారం నీ దగ్గర రాకుండా లేను. అయినా నేనెక్కడున్నా నువ్వు రప్పించుకుంటావనుకో. నీ దయ వల్ల జాబ్ వచ్చింది, హైదరాబాద్. ఈ 25,000 కుర్రోడికి నెలకి 25,000 జీతం. కలుద్దామయ్యా, హైదరాబాద్లో కలుద్దాం. మా అమ్మ చిన్నప్పుడు చెప్పకుండా ఎక్కడికన్నా వెళ్తే ఈపి విమానం మోత మోగేలా కొట్టేది. ఇప్పుడు వెళ్ళేది జాబుకి కదా. చూడండి బట్టలు ఎంత నీట్గా సర్దేస్తుందో. బాక్స్ మూత కూడా ఓపెన్ చేయలేకపోతుంది. ఇదే నా చెల్లి, నాకు బ్రో లెక్క. అసలే ఊరు కాని ఊరు, జాగ్రత్త నాన్న. అది సిటీయే. అదే సిటీ కాని సిటీ. అక్కడ అమ్మాయిలే అబ్బాయిలా బట్టలేసుకుంటారంట. కిందెన్నిసార్లు పడినా పైకి లేవచ్చు, కానీ అమ్మాయి వల్ల పడితే లేవలేం, వాళ్ళ వల్ల నుంచి బయట పడలేం. అబ్బా చిన్నప్పటి నుంచి చెప్పేవే కదా ఇవన్నీ. ఆయన ఈ బ్రోగాడ్ నేర్పించి చూస్తుంది. వీడేమన్నా మహేష్ బాబా? బ్రో ఏంటే బ్రో? అన్నయ్యని బిలు, మహేష్ బాబే. నా కొడుకు నాకు మహేష్ బాబే. అమ్మా నీ జాగ్రత్తలు నేను జాగ్రత్తగా పాటిస్తాను. నువ్వు మాత్రం టైంకి. నేను టైంకి టాబ్లెట్ వేసుకుంటానన్నా. అవునరా, బాలుగడికి ఫోన్ చేసావా? ఆడెప్పుడు ఫోన్ చేసినా హైదరాబాద్ ఎప్పుడు వస్తావు తలంటేస్తున్నాడే. అందుకే డైరెక్ట్గా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటాం. అన్నీ ఎట్టావు కదే, మళ్ళీ ఇదేంటి? ఇక్కడ కాదు, దారిలో. సరే సరే. రేయ్, అయిపోయా నీ అప్పగింతలు? అరే వస్తున్నా, ఉండరా మామ. అమ్మా వెళ్ళొస్తాను. జాగ్రత్త నాన్న. అమ్మని జాగ్రత్తగా చూసుకో. వెళ్ళాక ఫోన్ చేయి నాన్న. సరే అమ్మా వెళ్ళొస్తా. ఓకేరా పద. ఏంట్రా ఓకేనే, బాయ్. ఏదో అత్తారింటికి వెళ్ళినట్టు. వస్తదిరా వస్తది, నీకు టైం వస్తది. ఆ రోజు నేను ఉండను అంతే. ఇలాగే నా కథ కూడా. ఊరిలో పల్లె బస్ ఎక్కి సిటీలో మెట్రో ట్రైన్ దిగే ప్రతి ఒక్కడి కథ. 25,000 జీతానికి 25,000 పెంచిన ప్రేమకి దూరంగా ఉండే ప్రతి కుర్రాడి కథ మన కథ. శివగాడు ఎరా రే చెప్పరా బాబు, ఏం చేస్తున్నావురా? ఏముందిరా, ఇప్పుడే ల్యాప్ మీద ఉన్న ల్యాప్టాప్ తీసి పక్కన పెడదాం అనుకున్నా, నువ్వే ఫోన్ చేసావు. అదే ఉందా, ఇప్పుడే మన వాళ్ళు వస్తే నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకెన్ని రోజులు రా ఇలా ఫోన్లో మాట్లాడుకోవడం? హైదరాబాద్ రా అంటే రావు, ఎప్పుడు చూడు ఊర్లోనే పడి ఉంటావు. రారా హైదరాబాదు, నేనున్నాను, నా ఫ్లాట్ ఉంది. 4 రోజులు కాదు 40 రోజులు ఉండెళ్ళు. 40 రోజులేనా? పోనీ 444 రోజులు ఉండెళ్ళు. ఎవడు అడిగట్రా నిన్ను? మరి ఇప్పుడు వస్తే? నువ్వు వచ్చేరా. వచ్చేసాబా. నువ్వు ఎప్పుడు చెప్తుంటావు చూడు, మణికొండ ఆ ఏరియా బస్ స్టాండ్ దగ్గర ఉన్నాను రా. దా వచ్చి పిక్ చేసుకో. హలో హలో. అలా ఎలా వచ్చేస్తావు? చెప్పు చుక్కొడతా ఊరు నా కొడక. నువ్వే కదరా వచ్చి ఫోన్ చేయ అన్నావు. అందుకే వచ్చి ఫోన్ చేశా. అంటాం రా, 100 అంటాం, 100 కదా 1000 అంటాం. బ్యాగేజ్ వచ్చేస్తారు ఊరు నుంచి. నీకేం తెలుసురా హైదరాబాద్ లో ఉన్నా మా బాధలో. రే జాబ్ వచ్చిందిరా. రే ఇయర్ ఆఫీస్ నాది. నువ్వున్న ధైర్యంతో వచ్చాను రా బాబు.
శాంతి ఆ, 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 ఇలా కొంచెం పిల్లో ఏమన్నా ఇస్తావేమో అని అసలు దీని మూడు బాలే. అరే నువ్వు నేను ఒక అమ్మాయితో కలిసి ఉంటున్నాను రా. రే అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ రా. ఇక్కడ ఫ్రెండ్షిప్ రా. ఆ. ఇన్ని చెప్పావరా హైదరాబాద్ రా అని బంతి పుల్ల పెట్టి చూసుకుంటాడు బాలగాడని. రే రే శివ, ఒకసారి చెప్పేది రా. నీకు చిన్నప్పుడు రేగుడుల డబ్బులతో నేను కొనిచ్చాను రా. రే నీ పెన్ లో రీఫుల్ అయిపోతే పక్కనోడు పెన్ లో రీఫుల్ దొబ్బేసి నేను ఇచ్చాను రా. ఎన్నిసార్లు మా అమ్మ చేసిన చికెన్ కర్రీ తిన్నావురా. రే ఉప్పు సరిపోలేదని ఉప్పు సరిపోలేదని ఉప్పు కలుపుకుని తిన్నావురా నువ్వు. నా ఉప్పు తిన్న విశ్వాసం కూడా లేదురా నీకు. రే లవ్ లెటర్ రాసిన నువ్వైతే ఆ నింద నా మీద నూక్కున్నాను రా నేను. అయ్యో బాబు, వీడియో కలదాడు వెనకెళ్ళిపోతున్నాడు. రే దొరందరూ చెప్పేది రా. ఆపేదే లేదురా. అరే నీ మీద నమ్మకం పెట్టుకుని వచ్చాను రా. ఏ రైల్వే స్టేషన్ లో ఉండమంటావు, ఏ బస్ స్టాండ్ లో పడుకోమంటావు. ఇదంతా కాదురా, రిలేషన్షిప్ అంట, ఫ్రెండ్షిప్ రా. ఇక్కడ చెప్పేస్తా రే, ఈ విషయం నీ బాబుకి చెప్పేస్తా రే. మన ఎస్ఎస్సి గ్రూప్ లో, ఇంటర్ గ్రూప్ లో, మన ఊరు గ్రూప్ లో, ప్రతి గ్రూప్ లో పెట్టేస్తా. ఒకసారి చెప్పేది మా బాబుకి చెప్పొద్దు అంటున్నాను రా. సొల్లొద్దు, సొల్యూషన్ చెప్పరా రే. రే ఎంత ఉన్నారా నీ దగ్గర? ఏం లేవు బావా, బాగా ఆలోచించు. ఎంత ఉన్నా చెప్పు. ఉన్నాయిరా. కరెక్ట్గా ఉన్నావు చెప్పు. ఇక్కడ ఏదో కమాన్ ఉందిరా. అక్కడ ఛాయ్ ఎదిరిపోద్ది, నీకు టెన్షన్ కూడా పోద్ది. ఏం మాట్లాడుకో, ఇంకేం మాట్లాడుకో. అన్నావుగా, ఉన్నాయన్నావుగా, నేను చూసుకుంటా. పెట్టేయ్, ఫోన్ పెట్టేయ్. ఈ బొగ్గడే. నా దగ్గర 5 ఉన్నాయి, నీ దగ్గర 10 ఉంటే ఈ నెలకి సెట్టు, నీ నెట్టు. రే నీ అబ్బా, నెలకి 15,000 ఎక్కడి నుంచి తీసుకురాను రా. నాకు వచ్చేదే 25. దాంట్లో 15 రెంట్కి పోతే 10 ఇంటికి పంపిస్తే నాకేం మిగులుతాయిరా. అరే ఇది హైదరాబాద్ రా, ఖర్చులు అట్లానే బాస్తాయి. పైగా నీకున్న ఊసిడికి నేను చూసిన ఫ్లాటే కరెక్ట్. నా ఫ్రెండ్స్ అందరితో మాడాను రా, ఎవడో షేరు కొప్పుకోవట్లేదు. రే నీకు లొకేషన్ పంపిస్తా, ఫ్లాట్కి పో, ఓపెన్ ద OLX. నేను వెళ్ళగానే OLX ఓపెన్ చేయగానే నా కోసం వస్తాను ఎగేసుకుంటూ వచ్చేస్తారా మరి. రే చెప్పరా. ఎరా ఫ్లాట్ ఎలా ఉంది? బానే ఉంది. బానే ఉండవేంట్రా, అదిరిపోతే. రే డబ్బులు కూడా అదిరిపోయినాయి కదరా. OLX లో పోస్ట్ చేయరా. రే ఓరి నీ OLX. అరే నా ఆఫీస్ టైం ఒరే, OLX లో పోస్ట్ చేయి. ఓకేనా, నేను మళ్ళీ చేస్తా. ఓకే పెట్టు. ఏమా రూమ్ నచ్చిందా? బాగుంది. ఆయన చిన్న రిక్వెస్ట్, ఏదైనా వేరే రూమ్ ఉందా? యాక్చువల్లీ మరి బెడ్ పక్కనే బాత్రూమ్ ఉంది, ఏసీ లేదు, ఉన్న కూలర్ పని చేయటం లేదు సరిగా, సీలింగ్ పైన ఉన్న పెచ్చులు కూడా కింద పడుతున్నాయి, వాషింగ్ మెషిన్ అయితే తిరుగుతానే ఉంది. ఏంటమ్మా నువ్వు రూమ్ నచ్చిందని నచ్చలేని ఇన్ని విషయాలు చెప్తున్నావు? సిటీ అంటే హాస్టల్స్ ఇలానే ఉంటాయమ్మా. ఇక్కడ హాస్టల్స్ ఏం బాగాలేదు. హాస్టల్స్ అన్నాక అలాగే ఉంటాయి, మనమే అడ్జస్ట్ అయిపోవాలి. అది నేను చెప్తున్నా, నీ దగ్గరికి వచ్చేస్తాను, కొంచెం సర్దుకొని అడ్జస్ట్ అయిపోతాం. పారు, ఓకే అర్థమైంది. నీ బాయ్ ఫ్రెండ్ నేను వదిలి ఉండలేడు, బయట అస్సలు ఉండలేడు. నీ ఈ లవ్ వల్ల నాకు అలా లేదు. అవునే, OLX లో నువ్వెందుకు ట్రై చేయకూడదు? ఏంటో పిచ్చిది. OLX.
ఫ్లాట్ బాగానే ఉంది. అబ్బాయ్యా, ట్రై చేద్దాం. కాల్ కాల్ నాట్ అలౌడా. మెసేజ్ చేద్దాం. బోలో. హిందీయేనా? సరే, హిందీలోనే పెడదాం. ఓడి అమ్మ, ఏంటి ఎంత పెద్ద మెసేజ్ పెట్టింది? తెలుగు ప్లీజ్. తెలుగా? తెలుగు వచ్చిన వాడివి బుగులు ఎందుకు అన్నారా? నీ డీటెయిల్స్ ప్లీజ్. డీటెయిల్స్? పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, మీ ఫాదర్ నేమ్, మీ ఇంటి పేరు, మీ సొంత ఊరు పేరు, ఆల్ డీటెయిల్స్. ఇవన్నీ కావాలా? ఇస్తా, డీటెయిల్స్గా ఇద్దాం. ఏ ఆగు, హా? ఎవరితో ఎక్కువ క్లోజ్ అవ్వకు, ముఖ్యంగా ఈ మొగాదవలతో. మన గురించి A to Z తెలియకపోయినా వెబ్సైట్ మీద వచ్చి లైన్లు వేస్తూ ఉంటారు వీళ్ళు. అలాంటిది A to Z తెలిస్తే ఓకే డాడీ. నా పేరు చిన్ని. ఐ వర్క్ ఇన్ విప్రో. మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు నా షిఫ్ట్. ఇంతకు మించి ఇంకా డీటెయిల్స్ షేర్ చేసుకోను. యాక్చువల్లీ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. బాయ్ ఫ్రెండా? బా, డన్. వేరే ఫ్లాట్ చూసుకోమ్మా. వేరే ఫ్లాట్ చూసుకోవాలా? వై? ఆ బాయ్ ఫ్రెండ్కి హ్యాపీ వీకెండ్ కావాలి. ఒక్క థాట్ కొరంటే సారీ, నాట్ అలౌడ్. నా ఫ్లాట్ని కొంప చెయ్యొద్దు, ఓకే? మాది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్. చూడు, నాకు షిఫ్ట్కి టైం అవుతుంది. హైదరాబాద్లో తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఏ ఫ్లాట్ బాగాలేదు, సెట్ అవ్వట్లేదు. ఇదేదో మన కథలానే ఉంది. సర్లే, ఇచ్చేద్దాం. మీ డీటెయిల్స్? మై సెల్ఫ్ చిన్న అండ్ వర్కింగ్ ఇన్ ఇన్ఫోసిస్. ఇంతకు మించి డీటెయిల్స్ నీకు అవసరం లేదనుకో. మైన్ ఈజ్ నైట్ షిఫ్ట్. ఐ విల్ బి దేర్ ఇన్ 1 hour. కీస్ బయట పెట్టాను చూడు. అడ్వాన్స్ 1 month అండ్ రెంట్ 1 month. సో క్యాష్ డెస్క్లో పెట్టేసేయండి. థ్యాంక్ యూ. ఫ్లాట్ బాగానే ఉంది. బాగా నీట్గా పెట్టుకుంటున్నాడు. ఓ, లేట్ అయిపోయాను. తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి. పారు, తొందరగా రెడీ అవ్వు. బాగుంటావు పారు. పారు, లేట్ అయిపోయావు. తొందరగా పద. It's going up. I'll come up and come down. Architecture babu.